పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ చాలా మందికి నిద్రాహారాలు కరువవుతూ ఉంటాయి. బాగా చదవాలని, పరీక్షలు బాగా రాయాలని గంటల తరబడి పుస్తకాలతో కుస్తీలు పడుతూ ఉంటారు. రాత్రుళ్ళు పొద్దుపోయే వరకు చదువుతూ ఉంటారు. వేళకు భోజనం చేయాలన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. మెలకువగా చురుకుగా ఉండేందుకు కాఫీ, టీలను మితిమీరి తాగుతూ ఉంటారు. నిజానికి పరీక్షల వేళ చదవటం అనేది ఎంత ముఖ్యమో, ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకోవటం కూడా అంతే ముఖ్యమని చెబుతారు నిపుణులు. పరీక్షల వేళ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నిపుణులు చెబుతున్న జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పరీక్షకు ముందు శారీరకంగా, మానసికంగా రెండూ అవసరమే. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. శారీరకంగా చాలాసేపు కూర్చొని చదవాల్సి వస్తుంది. స్ట్రెంగ్త్ అనేది ఒకటి ఉండాలి. దానికి తోడు మానసికంగా కూడా ప్రిపేర్నెస్ రెండూ ఉండాలి. రెండూ కావాలి అని అంటే వాళ్ళకి ఏకాగ్రత అవన్నీ ఉండాలంటే కూడా వాళ్ళకంటే ముఖ్యమైన పోషక పదార్థాలు ఉండాలి. ముఖ్యంగా గ్లూకోజ్ ఉండాలి. అతను గ్లూకోజ్ ద్వారా ఆక్సిజన్ సప్లై ఇవన్నీ కూడా ఏర్పడుతుంది. బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ తక్కువైనా కూడా నీరసం రావటం, నిస్సత్తుగా ఉండటము, ఫెటీగ్ రావటం వల్ల కూర్చొని చదవలేకపోవటం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. హై కార్బోహైడ్రేటు, ఆ తర్వాత ప్రోటీన్ అనమాట, శక్తివంతమైన ప్రోటీన్స్ ఉండాలి. తర్వాత ఎక్కువ నీళ్లు కూడా తాగాలి. ఎందుకంటే ఈ ఆందోళన ద్వారా, చెమట ద్వారా కూడా నీళ్లు శరీరం నుంచి వెళ్ళిపోతే కూడా నీరసంగా ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యమైనది ఆహారంతో పాటు పిల్లలకి మధ్యలో విరామం కూడా ఉండాలి. ఒక గంట సేపు చదివిన తర్వాత ఒక 10-15 నిమిషాలు విరామం తీసుకొని సబ్జెక్టు గురించి కాకుండా కొంచెం వేరే మనుషులతో రిలాక్స్డ్గా వేరే విషయాల గురించి మాట్లాడడం పెట్టు. కొద్ది మానసికంగా రిలాక్సేషన్ ఉండాలి. ఆ తర్వాత మనుషుల మధ్యలో తిరుగుతూ ఉండాలి. లేకపోతే ఎంతసేపు 24 గంటలు చదువుతూ ఉండటం వల్ల వాళ్ళకి భయాలు వస్తాయి. ఆ భయాల్ని తీర్చడానికి చుట్టుపక్కల ఎవరు ఉండరు. కాబట్టి అట్లాంటివి ఏమీ చెయ్యకుండా మానసికంగా ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి. ప్రశాంతంగా ఉండాలంటే ముఖ్యంగా మేము సలహా ఏమిస్తుంటే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చెప్తాం అనమాట. ప్రాణాయామం చేయటం, లేకపోతే కాసేపు ఎక్కువ టెన్షన్గా ఉంటే మెడిటేషన్ చేయటము. సో ఇవన్నీ ఒక 5-10 నిమిషాలు మధ్య మధ్యలో చేసినట్టయితే ఆ తర్వాత వెళ్ళి ఆందోళనగా ఉన్నప్పుడు అలాగే బలవంతంగా కూర్చొని ఎక్కువ ప్రెషర్ పెట్టుకునే కంటే కూడా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడము, మాట్లాడడము, లేకపోతే స్నేహితులతో ఫోన్లో కలిసి మాట్లాడుకొని కొంచెం వాళ్ళ దగ్గర ధైర్యం తెప్పించుకోవడము, లేకపోతే టీచర్లతో మాట్లాడటం, ఎవరైనా మెంటర్స్ ఉంటారు. ఆ విధంగా మానసికంగా కూడా రిలాక్సేషన్ పొందడానికి ప్రయత్నించాలి. సో ఈ విధంగా శారీరకంగా, మానసికంగా పిల్లలు ఎప్పుడైతే రిలాక్స్డ్గా ఒక పద్ధతిగా ఉంటారో వాళ్ళకి ఆందోళన అనేది రాదు. ఒకవేళ ఆందోళన వచ్చినా కూడా దాన్ని ఈజీగా సమసిపోయేటట్టు చేసుకోగలుగుతారు.